మొన్న రాప్తాడు మీటింగ్కి వెళ్ళినందుకు డబ్బులు అందేసిన నేను కార్ వేసుకెళ్ళాను రా 6,000 ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు. నేను నడిచెల్లా 2,000 ఇచ్చారు. హెలికాప్టర్ మీద పడితే 4,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇచ్చారా 4,000. ఈ తాప నాకు కూడా చెప్పరా. ఏ ఆ పిల్ల వస్తుంది రై. ఏంటే ఈ గవర్నమెంట్ చదివి పాస్ అయిపోదామనే. మా జగనన్న పోయినప్పుడే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పోయిందే. చదువుకొని ఏం చేద్దామని. వెళ్ళు ఇంట్లో కూర్చో అంట్లు తోముకో. వెళ్ళు. అన్నా మీరు ఇక్కడ ఉన్నారా? నేను పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తున్నానన్నా. పార్టీ ఆఫీస్ ఇప్పుడు లేదు, ఎత్తేసాం. తీసుకోండి అన్నా. హ్యాపీ బర్త్డే. బర్త్డే కాదన్నా, ఇంటర్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పాస్ అయ్యాను. 990 మార్కులు వచ్చాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుందన్నా. లైబ్రరీ పెట్టించారు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కి ఇంతకంటే ఎక్కువ ఇంకేం కావాలన్నా? కూటమి ప్రభుత్వం వచ్చాక గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే మొదటి సంవత్సరం 47% ఉత్తీర్ణత ఉంది, రెండో సంవత్సరం 69% ఉత్తీర్ణత ఉంది. మీ జగనన్న పోతున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం పోలే, రాష్ట్రానికి దరిద్రం పోయింది. నువ్వు చీటింగ్ చేసినావు. చీటింగ్ చేయడానికి నేనేమో మీ జగనన్న లాగా క్వశ్చన్ పేపర్ లేని దొంగతనం చేయలేదు. ఫీల్ అన్నట్టున్నారు.